ఈరోజు మనం ఒక అద్భుతమైన యాత్రకు బయలుదేరుదాం. బంగ్లాదేశ్లో ఉన్న ఒక పవిత్ర శిఖరానికి. అదే చంద్రనాథ శక్తిపీఠం. ఇది కేవలం ఒక కొండ కాదు, శతాబ్దాలుగా భక్తుల మనసులను దోచుకుంటున్న ఒక గొప్ప శక్తి కేంద్రం. ఆహా! ఈ మాటలు వింటుంటేనే మనస్సక్కడికి వెళ్ళిపోతుంది కదూ. ఆ చంద్రనాథ శిఖరం మీద నిలబడితే చల్లటి సముద్రపు గాలి, ధూపదీపాల సువాసన, ఆ గంటల చప్పుడు. అబ్బా! అసలా కొండ ఎందుకంత ప్రత్యేకమో ఆ అనుభూతిని ఈ వాక్యం అద్భుతంగా పట్టుకుందే. సో, ఈ అద్భుతమైన ప్రదేశం ఎక్కడుందనుకుంటున్నారా? బంగ్లాదేశ్లో సీతాకుండ అనే ప్రాంతం దగ్గర ఒక పచ్చని కొండపై ఉంది. శాక్తేయ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎంతో గౌరవనీయమైన దివ్యపీఠాల్లో ఒకటి. సరే, అసలీ కొండకు ఇంత శక్తి, ఇంత పవిత్రత ఎలా వచ్చాయి? దీని వెనుక ఒక పెద్ద పౌరాణిక కథే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే అర్థమవుతుంది యాత్రికులు ఎందుకంత కష్టపడి కొండెక్కుతారో, ఎందుకింత భక్తితో ఇక్కడికొస్తారో. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కథ దక్షయజ్ఞంతో మొదలవుతుంది. అక్కడ అవమానానికి గురైన సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత శివుడి దుఃఖానికి అంతు ఉండదు. ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా ప్రళయతాండవం చేస్తూ తిరుగుతుంటాడు. అప్పుడు సృష్టిని కాపాడటం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఆ సుదర్శన చక్రం ఖండించగా సతీదేవి శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ మహాశక్తి కేంద్రాలుగా మారాయి. వాటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం. ప్రతి శక్తిపీఠం కూడా దైవిక స్త్రీశక్తికి ఒక గొప్ప ప్రతీక. సరే, అన్ని శక్తిపీఠాల గురించి మనకు తెలుసు. మరి ఏ చంద్రనాథ దగ్గర సతీదేవి ఏ శరీరభాగం పడింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం లేదు. రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. అదే ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత. చూడండి, ఇక్కడ 2 ప్రధాన వాదనలు కనిపిస్తాయి. కొన్ని పురాణాల జాబితాలు చూస్తే ఇక్కడ సతీదేవి కుడి చెయ్యి పడిందని ఉంటుంది. కాని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలు, తరతరాలుగా చెప్పుకుంటున్న మాటలు వింటే మాత్రం ఇక్కడ పడింది ఎడమ చెయ్యి లేదా మణికట్టు అని అంటారు. చూశారా, ఇలా భిన్నమైన నమ్మకాలు ఉండటమే స్థానిక సంప్రదాయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో చూపిస్తుంది. సరే, పురాణకథ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కొండెక్కడం ఎలా ఉంటుంది, ఆ భౌతికమైన యాత్ర, ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఆ శిఖరం ఎంత ఎత్తులో ఉందో తెలుసా? సుమారుగా సముద్రమట్టానికి 1150 అడుగుల ఎత్తు, అంటే దాదాపు 350 మీటర్లు. చెప్పాలంటే ఇదొక రకమైన శారీరక సవాలే. మరింత ఎత్తు ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? అది మన నడక వేగాన్ని, అక్కడుండే రద్దీని బట్టి ఉంటుంది. సాధారణంగా అయితే ఒక 45 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు పట్టొచ్చు. అయితే ఈ ప్రయాణం కేవలం కష్టమైన ఎక్కడం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ దారి పొడవునా రంగురంగుల పువ్వులు, ధూపం, చుండ్రీలమ్మే చిన్న దుకాణాలు, చెట్ల మధ్యలోనుంచి వినిపించే మంత్రాల శబ్దాలు, ఆ డప్పుల చప్పుడు, చేతిలో నైవేద్యాలు పట్టుకుని భక్తితో పైకి నడుస్తున్న యాత్రికులు. ఊహించుకుంటేనే ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతాం. ఇక కష్టపడి పైకెక్కాక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంటాం. అదే ఆ శిఖరంపైన ఉన్న ఆలయ సముదాయం, అక్కడే దివ్యదర్శనం. అక్కడ శిఖరంపైన మనకు 2 ప్రధాన దైవాలు దర్శనమిస్తారు. అమ్మవారు భవానీ రూపంలో కొలువై ఉంటారు. ఇక ఆమెకు దగ్గర్లోనే పరమశివుడు చంద్రనాథుడిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆ ఆలయ సముదాయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ చిన్నదైనా ఎంతో శక్తివంతమైన గర్భగుడి, భజనలు, హారతుల కోసం ఒక సభామండపం ఉంటాయి. అంతేకాదు గణేశుడు, హనుమంతుడి కోసం చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికన్నా అద్భుతమైన విషయమేంటంటే అక్కడి నుండి కనిపించే బంగాళాఖాతం దృశ్యం మాటల్లో వర్ణించలేం. ఇక పండుగల సమయంలో అయితే ఈ ప్రదేశం రూపురేఖలే మారిపోతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, దుర్గాపూజాపుడు ఆ కొండ మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. రాత్రంతా జాగరణలు, ఊరేగింపులు, వేడుకలతో ఒక అద్భుతమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. సరే, ఈ ప్రదేశాన్ని సందర్శించాలని అనిపిస్తుందా? అయితే యాత్రకు ప్లాన్ చేసుకునేవాళ్లకోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎప్పుడు వెళ్ళాలి? చల్లగా ఉండే నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే చాలా బావుంటుంది. ఇక మెట్లు కొంచెం జారొచ్చు,
కాబట్టి మంచి గ్రిప్ ఉండే బూట్లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఇది పవిత్ర స్థలం కాబట్టి భుజాలు, మోకాళ్లు కవర్ అయ్యేలా నిరాడంబరమైన దుస్తులు ధరించాలి. ఆయాసపడకుండా నెమ్మదిగా ఎక్కండి. అవసరమైతే చేతికర్ర వాడటం కూడా మంచిదే. ఇక్కడికి చేరుకోవటం ఎలాగూ చూద్దాం. దీనికి దగ్గరలో ఉన్న పెద్ద నగరం చిట్టోగ్రామ్, అదే చిట్టగాంగ్. దాదాపు ఓ 35–40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి సీతాకుండకు బస్సులు, టాక్సీలు చాలానే దొరుకుతాయి. కొండ ఎక్కే దారి సీతాకుండ ఇకోపార్క్ దగ్గర లేదా చంద్రనాథ్ ఆలయం బేస్ దగ్గర మొదలవుతుంది. యాత్రికులుగా వెళ్ళినప్పుడు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అక్కడి పర్యావరణాన్ని పాడు చేయకుండా మనతో తెచ్చుకున్న చెత్తను మనమే వెనక్కి తీసుకురావాలి. అలాగే అక్కడి స్థానిక గైడ్లు, వ్యాపారుల దగ్గర వస్తువులు కొనడం వల్ల వాళ్ల జీవనోపాధికి సహాయపడినట్టుంటుంది. ముఖ్యంగా గర్భగుడి లోపల ఫోటోలు తీసే ముందు అనుమతి అడగటం, అనవసరమైన శబ్దాలు చేయకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. చివరగా ఒక్క మాట, అక్కడికి ఒక యాత్రికుడిగా వెళ్ళినా లేదా కేవలం ఒక ప్రయాణికుడిగా వెళ్ళినా చంద్రనాథ్ కొండ ఇచ్చే పిలుపు ఒక్కటే: నెమ్మదిగా అడుగులు వేయండి, లోతుగా శ్వాస తీసుకోండి. అమ్మవారు మిమ్మల్ని మీరు ఉన్న చోటే కలుసుకోవడానికి అనుమతించండి. ఆ ప్రశాంతతను అనుభవించి మనల్ని మనం తెలుసుకోవడానికి ఆ దైవిక శక్తికి ఒక అవకాశమిస్తే చాలు. ఆ అనుభూతి జీవితాంతం మనతోనే ఉంటుంది.